నేను 10 మాటలు జగన్నాథస్వామి నయనపథగామి భవతు మే అన్నాను అనుకోండి, నాకు కనపడతాడా శంకరాచార్యుల వారికి కనపడమని దాని అర్థం? నాకు కనపడమని. శంకరాచార్యుల వారు రచన చేసిన 10 మాటలు నేను అనగా 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 నన్ను ఏం చేస్తాడు? అదే అనుగ్రహిస్తాడు. ఏది నేనన్నానో అదే నాకు ఇస్తాడు. జగన్నాథుడా కనపడు 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 అన్నావు కదూ అని అకస్మాత్తుగా ఏం చేస్తాడంటే నన్ను తీసుకెళ్ళి దర్శనమిస్తాడు. సర్వసాధారణంగా నేను ఇటువంటివి వేదికల మీద చెప్పడానికి ససేమిరా ఇచ్చగించాను. కానీ ఇవాళ నేను స్వామి దయ గురించి చెప్తున్నాను తప్ప నా గురించి కాదని మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఒక విషయం చెప్తాను. మాకు కాకినాడ గోశాలలో సాయంకాలం వేళ ప్రతిరోజు ఊంజల్ సేవ జరుగుతుంది. ఆ రోజు నేను సంధ్యావందనం చేసుకుని గోశాలకు ఎడదామని బయలుదేరుతుంటే నా భార్య జగన్నాథస్వామి రథోత్సవం చూస్తుంది. మా ఇంట్లో పూరి నుంచి వచ్చిన జగన్నాథస్వామి మూర్తులు ఉన్నాయి, ఎట్లాగో ఉన్నాయి, రథోత్సవం జరుగుతోంది కదా, వీటిని తీసుకెళ్లి గోశాలలో రథం మీద పెట్టి ఇవాళ రథోత్సవం చేద్దామని వాటిని తీసుకెళ్లి రథంలో పెట్టి అప్పటికప్పుడు అలంకారం చేసి గోశాలలో రథోత్సవం చేసి ఇంటికి వచ్చేసాను. ఆ మూర్తుల్ని తీసుకుని మళ్ళీ వాటిని యథాస్థానంలో ఉంచేశాను. చాలా చాలా ఆశ్చర్యకరంగా, చాలా చాలా నాటకీయంగా, నేను అసలు అనుకోని విధంగా ఎక్కడో ఒరిస్సాలో ఐపీఎస్ చదువుకుని సమున్నత స్థాయిలో ఉన్నటువంటి గంగాధర్ గారు అన్న డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నుంచి ఫోన్ వచ్చి నేను పూరి వెళ్ళాను. నేను దర్శనం చేసుకుందాం అనుకున్నాను అంతే. యథార్థంగా నాకు ఏదో పెద్ద అధ్యయనం చేయాలన్న కోరిక నాకేం లేదు. నేను దర్శనం చేసుకుందాం అనుకున్నాను. వెళ్లే ముందు ఈ జగన్నాథాష్టకం చదివి అబ్బా ఏమి అష్టకం చేశారా శంకరులు, ఎంత అభేదంగా చెప్పారు కృష్ణ పరమాత్మని తలుచుకుంటూ వెళ్ళాను. ఆయన విచిత్రంగా పదవీ విరమణ చేసినటువంటి కళాశాలలకు సంబంధించిన సంస్కృత అధ్యాపకుల్ని, దేవస్థానంలో పనిచేసేటటువంటి అర్చకుల్ని, వీళ్ళందరినీ పిలిచి నన్ను కూర్చోపెట్టి ఆ రోజు సాయంకాలం అసలు జగన్నాథ క్షేత్రం గురించి అద్భుతమైన విషయాలు ఇప్పుడు మీకు నేను చెప్తున్నవన్నీ వాళ్ళ దగ్గర నేను తెలుసుకున్నవి. నాకు ఆ కుతూహలం ఆపుకోలేక ఆ కాకత్పూరవన్నీ కూడా నేను దర్శనం చేసుకోవడానికి ఆయన ద్వారానే జరిగింది. నేను ఆ అష్టకం చదువుతూ జగన్నాథస్వామి నయనపథగామి భవతుమే ఇదే అన్నారు శంకరాచార్యుల వారు 8 మాటలు. ఏమో ఎందుకు అలా అన్నారో, అలా అంటే జగన్నాథుడు కనపడతాడులా ఉందనుకున్నాను. అదే జరిగింది నాకు. అనుకోకుండా పూరి వెళ్ళి జగన్నాథ దర్శనం చేశాను. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇది నేను నా గొప్ప గురించి కానీ, ఇదేదో నా ప్రజ్ఞాని కానీ, నన్ను పొగుడుకోవడానికి కానీ నేను చెప్పట్లా. ఇది జగన్నాథ అనుగ్రహం అని మాత్రమే నేను చెప్తాను. అది నా వంటి దుర్మార్గుడికే జరిగితే మీ వంటి భక్తులకు ఎందుకు జరగదు? మీకు జరుగుతుంది. కాబట్టి జగన్నాథుడు అనుగ్రహ ప్రదాత.